RGR9 న్యూస్ కి స్వాగతం। హోలీ పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది సంతేకూడూరు గ్రామం। ఆంధ్రలోనే సంతేకూడూరు గ్రామం, కర్నూలు జిల్లాలో। విశేషం ఏమిటంటే రతి మన్మథుల ఉత్సవం జరుగుతుంది। ఆ పండుగలోన రతి మన్మథులకు మనం ఏమైనా కోరికలు కోరుకొని వాళ్లకు మారు వేషాలతో, ఇతర వేషాలు చీరలు కట్టుకుని డప్పు మేళాలతో నైవేద్యం టెంకాయ సమర్పించినా మనం కోరిన కోరికలు తీరుతాయి। అది కాకుండా ఇతర వేషాలు, ఏ వేషాలైనా మారు వేషాలతో ఆయన మెప్పించగలము। ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, తరతరాలుగా వచ్చింది। మా తాతలు చేశారు, మా నాన్నలు చేశారు, ఇప్పుడు మనమును చేస్తున్నాం। ఒక్కటి కాకుండా మమ్మల్ని చల్లగా చూడమని అడిగినా ఏదైనా వేషాలు వేయచ్చు। మన పంటలు సరిగ్గా పండాలని కానీ కోరుకుని మనము వేషాలు వేయచ్చు। ఆ వేషాలు వేసినచో మనకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని మొదటి నుంచి మనకు గట్టిగా నమ్మకము। మనం ఒక్కటే కాకుండా ఈ ఊరి ప్రజలే కాకుండా, ఈ ఊరి భక్తులు కాకుండా, చుట్టూ పల్లెలు కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కానీ వచ్చి మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు। వాళ్ళకు ఒక సంతాన విషయమైనా, విద్యా విషయమైనా, ఆరోగ్య విషయమైనా, ఏదైనా ఏమి కోరికలు కావాలన్నా, మనం ఏమైనా కోరికలు తీరాలంటే ఆయనకి మనము ఈ రీతిగా మారు వేషాలతో మొక్కులు చెల్లించాల్సిందే। అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది। రతి మన్మథుల ఉత్సవం కామప పండుగ అంటారు, బూడిద పండుగ అంటారు। కర్నూలు జిల్లా సంతేకూడూరు ఉల్తి పంపాపతి నా పేరు।